తెరిస్తే అందులోంచి అగ్నిహోత్ర జ్వాలలు పైకొచ్చాయి. వెంటనే ఆయనకున్నటువంటి ఆ మన్మధుడికి ఉన్నటువంటి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కాలిపోయి కింద పడిపోయి పడిపోతే అనంగయితి విఖ్యాతస్తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యత్రాంగం ప్రముమోచ. ఎప్పుడైతే అక్కడ కందర్పుడు అంటే మన్మధుని యొక్క అవయవములన్నీ పరమశివుని యొక్క మూడవ కంటి మంట చేత కాలి కింద పడిపోయాయో ఆయన అనంగుడైపోయాడు. అంగములంటే శరీరంలో అవయవాలు, అవి కాలి కింద పడిపోయాయి, అనంగుడైపోయాడు. ఈ మన్మధుని యొక్క అవయవములు ఎక్కడ పరమశివుని యొక్క మూడవ కంటి మంట చేత కాలి కింద పడ్డాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. అందుచేత ఈ దేశానికి అంగదేశము అని పేరు వచ్చింది. నేను ఇలా అన్నానని అనుకోకండి, మనం ఒక్కొక్కరితో ఒక్కొక్క క్షేత్రానికి వెళ్తాం. ఎందుకు పనికొస్తుందో తెలుసా అండి? మీరు క్షేత్రానికి వెళ్ళండి, ఆనంద నిలయానికి వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళండి, పక్కన రొద, అక్కడ కూడా కాకినాడ విషయాలే, అక్కడ కూడా కుటుంబ విషయాలే, అక్కడ కూడా సంసార విషయాలే, అక్కడ కూడా అహంకారమే. ఒక్కొక్కడితో మీరు వెళ్ళారనుకోండి, ఎవరో ప్రసాదాలు ఇస్తున్నారనుకోండి గుళ్ళో, ఇలా ప్రసాదం ఇచ్చి ఇలా అంటుంటే ఎవరో ₹1 పెడుతున్నాడు అనుకోండి, వీడు ప్రసాదం పుచ్చుకోవడం మీద ఉండదు వీడి నిబద్ధత. వీళ్ళకి చాలా వస్తుందేమండి, సాయంకాలం అయినప్పుడు కనీసం రోజుకో ₹100 రాదు, ఇదే బెటర్ గురుగారి పోస్టు అంటాడు. వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు అక్కడే ఉంటుంది. వాళ్ళు గుళ్ళో ఇంత చక్కెర పొంగలి ఇంత పులిహార ఇచ్చారనుకోండి, ఎందుకండి ఇంత చక్కెర పొంగలి పులిహార, ఇన్ని లడ్లు ఇస్తే బాగుంటుంది కదా అంటాడు. పోనీ లడ్లు ఇచ్చారనుకోండి, ఆ లడ్డు బయటికి వచ్చేది ప్రసాదం రా, స్వామి అనుగ్రహం రాది అని వాడు నోట్లో వేసుకోడు. లడ్డండి పూర్వం ఇంతంత ఉండేవంటాడు. అంతుంటే నీకెందుకు, ఇంతుంటే నీకెందుకు, అది ఈశ్వరానుగ్రహం. అనుగ్రహాన్ని అనుగ్రహంగా తీసుకో. పక్కన ఉన్నటువంటి వాడు క్షేత్రాలకి వెళ్ళినప్పుడు, యాత్రకి వెళ్ళినప్పుడు సక్రమంగా ప్రవర్తించని వాడితో మీరు వెళ్ళారనుకోండి, మీ బుద్ధి కూడా కల్మషం అయిపోతుంది. అందుకని వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేటప్పుడు అది మీ బుద్ధిలో కూడా మార్పు తీసుకొచ్చేదై ఉండాలి. ఇది గురువు అంటే. విశ్వామిత్రుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ఇవాళ ఒక రాతిని పట్టుకుని శిల్పి నిర్దాక్షిణ్యంగా ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడతాడు. కొడితే ముక్కలు పెచ్చులు ఎగిరిపోతాయి. కన్ను చెక్కుతుంటాడు, కను లోపల ఉన్న గుడ్డు చెక్కుతుంటాడు. చెక్కేటప్పుడు సన్నటి ఉలి తీసుకుని ఆ గుడ్డు దగ్గర పెట్టి పెచ్చు ఎగిరిపోకుండా జాగ్రత్తగా సన్నటి సుత్తి పెట్టి కొడతాడు. కొట్టిన తరువాత ఆ కనుగుడ్డుకు ఆకారం వస్తుంది. వచ్చిన తర్వాత అందులోంచి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే శిల్పి ఆ విగ్రహాన్ని ఒక వాహనం మీదకి ఎక్కిస్తాడు. దాని మీద ఎక్కి కూర్చుంటాడు, ఏ కాళ్ళ మీదో. దాన్ని దింపేస్తాడు.